హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా మన వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు వివరాల్లోకి వెళ్తే మనకు ఎట్టకేలకు హారిజంటల్ పద్ధతి అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం 33.3% ఉద్యోగాలు మహిళలకు అనేది మనకు హారిజంటల్ విధానంలో ఫిలప్ చేయాలి. సో వర్టికల్ విధానం కాదంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది వీడియో రూపంలో. మీకు హారిజంటల్ విధానం వర్టికల్ విధానం కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్లో వీడియోలు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం జరుగుతుంది. మనకు త్వరలోనే టీఎస్పీఎస్సీ మరియు గురుకులాలకు సంబంధించి ఫలితాలు వస్తాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు గురుకులాలకు సంబంధించి ఫలితాలు అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంది, కావాల్సిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు నిరుద్యోగుల కారణంగానే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకు 15 రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతుంది. మనకు అదేవిధంగా 60 కొత్త ఖాళీల భర్తీకి త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు ఈ 15 రోజుల్లో 15,000 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ గురించి కొంత సమాచారం. అదేవిధంగా ఈ ఏడాది వరకే నాన్ లోకల్ కోటా అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే నిర్ణయం. ఉన్నత విద్యా మండలి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. విద్యా సంస్థల్లో స్థానికేతరులకు ఇచ్చే 15% నాన్ లోకల్ కోటాను ఈ ఒక్క సంవత్సరం మాత్రమే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే దీనికి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా నాన్ లోకల్ కోటా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా విభజన చట్టంలో కూడా రాష్ట్రపతి ఉత్తర్వులో స్పష్టంగా 10 సంవత్సరాల వరకు నాన్ లోకల్ కోటా అమలు చేయాలంటూ కూడా మనకు అలా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఈ 2024 మే తోటి మనకు 10 సంవత్సరాల గడువు పూర్తవుతుంది. అయినప్పటికీ మనకు 2024 మే కంటే ముందే మనకు నోటిఫికేషన్ వస్తున్నాయి కాబట్టి కోర్టు వివాదాల కారణంగా మనకు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క సంవత్సరానికి నాన్ లోకల్ కోటా ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇది ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల కోసం అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మనకు నాన్ లోకల్ కోటా అయితే ఈ ఒక్క సంవత్సరం ఉంటుంది విద్యా సంస్థలలో. అదేవిధంగా రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటు అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి టాటా మరియు మహీంద్రా కంపెనీలు అయితే ఆసక్తి చూపుతున్నాయి. సో రాష్ట్రంలో మొత్తం 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నట్టు మనకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి పేర్కొనడం జరిగింది. సో దీని కారణంగా అయితే మనకు మానవ వనరుల అభివృద్ధి అయితే జరుగుతుంది. ఇదైతే మనకు స్కిల్ యూనివర్సిటీ అయితే ఉపయోగకరమని చెప్పుకోవచ్చు. సో మరో పాయింట్ చూసుకుంటే భారత తీర రక్షక దళంలో 260 నావిక్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో మన ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 27 వరకు ఉంది. అఫీషియల్ వెబ్సైటు జాయింట్ ఇండియన్ కోస్ట్ గార్డు cdac.in అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిఆర్పిఎఫ్లో కూడా కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 169 పోస్టులకు గాను ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 వరకు ఉంది. అదేవిధంగా 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ అంటూ కూడా రావడం జరిగింది. సో మనకి ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దానిలో కారణంగా మనకు ఈ నెల 19 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే మనకు 15,644 కానిస్టేబుల్ పోస్టులలో 4,965 మంది సివిల్ కానిస్టేబుల్ ఉన్నారు. సో వీటికి సంబంధించి శిక్షణ కేంద్రాలకైతే ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు శిక్షణ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి ఈ నెల 15 నుంచి అయితే శిక్షణకు సంబంధించి ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది. ఇది మనకు పోలీస్ కానిస్టేబుల్ గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా త్వరలో వైద్య ఆరోగ్య శాఖలో కూడా 2,500 ఉద్యోగాల భర్తీ అంటూ మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొనడం జరిగింది. మనకు 2,500 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పోస్టులు అయితే మనకు ఫిలప్ చేయబోతున్నారు. ఇందులో మనకి నర్సులు మరియు డాక్టర్లు వివిధ రకాల సిబ్బంది కలిపి మొత్తం 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం అయితే 2,500 పోస్టులను భర్తీ చేయబోతుంది. ఇది మనకు వైద్య ఆరోగ్య శాఖలో 2,500 ఉద్యోగాల భర్తీ గురించి కొంత సమాచారం. అదేవిధంగా రేపు ఎల్లుండి మరికొన్ని సెట్స్ అంటూ కూడా మనకు ప్రధానంగా అయితే న్యూస్ రావడం జరిగింది. సో ఇప్పటికే మనకు 2 ప్రవేశ పరీక్షల తేదీల ఖరారైంది. అదేవిధంగా లా సెట్, ఎడ్ సెట్, ఈ సెట్, ఐ సెట్పై కూడా మనకు ఈ నెల 9, 10 తేదీల్లో ఈ పరీక్షలకు సంబంధించి డేట్స్ అయితే రాబోతున్నాయి. మనకి ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు సంబంధించి టీఎస్ఈఏపీ సెట్
అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సంబంధించి టీఎస్సీ పీజీ సెట్ తేదీలు అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన అప్డేట్ సమాచారం కూడా మన ఛానల్లో ఇచ్చాను. అదేవిధంగా మనకు లాస్ట్ సెట్, ఎయిట్ సెట్, ఈ సెట్, ఐ సెట్ పై కూడా స్పష్టత వచ్చిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. అదేవిధంగా త్వరలో గ్రూప్ 1 ప్రకటన అంటూ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు, వయో పరిమితిని సడలించి అందరికీ అవకాశం కల్పిస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది. ప్రశ్నాపత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మనకు ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 60 పోస్టులను చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలంటూ మనకు నిర్ణయించడం జరిగింది. దీనికి వయో పరిమితి 2 సంవత్సరాలు సడలించి అందరికీ అవకాశం కల్పిస్తామంటూ కూడా మనకు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి నియామక ప్రక్రియను పూర్తి చేస్తామంటూ స్పష్టం చేయడం జరిగింది. సో దీనికి ప్రధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలోని 4 ఉద్యోగాలు ఊడగొట్టినందుకు కృషి చేసిన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తీసుకుందంటూ మనకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదైతే మనకు ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గురుకుల ఫలితాల వెల్లడంటూ మనకు రావడం జరిగింది. దీనికి 1:2 నిష్పత్తి ప్రకారం మెరిట్ జాబితా విడుదల అంటూ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు మార్నింగ్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉంది. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అదేవిధంగా అటెస్టేషన్ ఫాము మరియు చెక్ లిస్ట్ ఏ విధంగా ఫిలప్ చేయాలనే విషయాలు కూడా మన ఛానల్లో వీడియో రూపంలో చేశాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అంటూ రావడం జరిగింది. సో మనకు గురుకులాల్లో మహిళల రిజర్వేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను అప్డేట్ చేశాను. సో దానికి సంబంధించిన వీడియో కూడా అందుబాటులో ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ సమ్మతి అంటూ మనకు రావడం జరిగింది. సో మొత్తానికైతే స్వాతంత్ర అనంతరం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించబోతున్న మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్గా నిలవబోతుంది. మనకు అసెంబ్లీ అయితే ఆమోదించింది. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలబడింది. సో దీని గురించి అయితే అప్డేట్ సమాచారం రాగానే మన ఛానల్లో అందిస్తాను. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే ప్రపంచ నెంబర్ 1 దిగ్గజ ఆటగాడు మ్యాగ్నస్ కార్ల్సన్ 2023 డిసెంబర్లో ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో నిర్వహించిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్, ప్రపంచ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్స్ టైటిల్స్ విజేతగా నిలిచాడు. ఈ టైటిల్స్ గెలుపుతో ఈ నార్వే క్రీడాకారుడు గెలిచిన ప్రపంచ టైటిల్స్ సంఖ్య ఎంతకు చేరిందంటే ఇవ్వడం జరిగింది. ఇదైతే మొత్తం 17. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్లను సాధించిన రాజకీయ నేతగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధాని మోదీ అధికారిక నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ను ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మోదీ ఈ ఘనతను సాధించారు అంటూ ఇవ్వడం జరిగింది. ఇదైతే 2 కోట్ల మంది. అదేవిధంగా అంతర్జాతీయ రుణ నివేదికను ఏటా ఏ సంస్థ విడుదల చేస్తుంది? ఇదైతే ప్రపంచ బ్యాంకు. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.